జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 15వ శ్లోకము. శరీర వాంగ్మనోభిః యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. ఓం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, మానవుడు తన శరీరము, వాక్కు, మనస్సులతో ఏ కర్మ చేసినా సరే, అంటే ఆ కర్మ మంచిదైనా చెడ్డదైనా, ఆ కర్మ శాస్త్రములో చెప్పబడినదైనా చెప్పబడనిదైనా, ఆ కర్మ శాస్త్రములో చేయకూడదు అని చెప్పబడినదైనా సరే, ఆ రకంగా మానవుడు ఏ కర్మ చేసినా ఆ కర్మలన్నింటి ఉత్పత్తికి నేను చెప్పినటువంటి 5 అంశాలే కారణాలు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మానవుడు తన శరీరముతో కానీ, వాక్కుతో కానీ, మనస్సుతో కానీ శాస్త్రములో చెయ్యాలి అని చెప్పబడిన కర్మనైనా, లేదా శాస్త్రములో చేయకూడదు అని చెప్పబడినటువంటి కర్మనైనా సరే, ఆ రకంగా మానవుడు చేసేటటువంటి సకల కర్మలు అన్నింటికీ 5 అంశాలు, అంటే శరీరము, జీవుడు, ఇంద్రియాలు, పంచవాయువులు, పరమాత్మ అనబడేటటువంటి ఈ 5 అంశాలే కారణాలు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము చేసేటటువంటి ప్రతి కర్మకు శ్రీమన్నారాయణుడే, భగవానుడే ప్రధాన కారణం అనే విషయాన్ని సంతతము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి పనిని శ్రీమన్నారాయణుడికి తృప్తి కలిగేటట్టుగా ఆయన సేవగా చేస్తూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు.
అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, దేవతలు అసురులు ఇద్దరూ సమంగానే క్షీరసాగర మథనము చేసినా సరే, దేవతలు శ్రీమన్నారాయణుని యొక్క శ్రీ చరణారవిందములను ఆశ్రయించారు కనుక వారికి అమృతము లభించింది. అసురులు ఆ పని చేయలేదు కనుక వారికి అమృతము లభించలేదు. అయితే భగవానుడు అంతటా వ్యాపించినటువంటి వాడు. ఆ భగవానుడు లేనటువంటి పదార్థమే ఈ సృష్టిలో లేదు. అందుకని యత్ యుజ్యతే అసు వసు కర్మ మనః వచోభిః దేహ ఆత్మజ ఆదిశునృభిః. ఎవరు దేని కొరకు చేసినా, ఏ పని చేసినా చేసేవాడు భగవానుడే అని, చేసే పని కూడా ఆ భగవానునిదే అని, సాధించినటువంటి ఫలము కూడా
ఆ భగవంతుని ప్రీతి కోసమే అని తెలుసుకున్నటువంటి వారికి, అది గ్రహించినటువంటి వారికి సాక్షాత్తుగా భగవానుడే మంచి ఫలాన్ని సాధించి అందిస్తాడు. ఓ పరీక్షిన్ నరేంద్ర, ఈ జ్ఞానము కలిగి ఉండటమే అమృతాన్ని పొందటము. ఈ జ్ఞానము లేకుండా అంతా తన కోసమే, తన వారి కోసమే అనేటటువంటి భావన కలిగినటువంటి వారు అసురులు. అయితే వారికి లభించేటటువంటి ఫలము స్థిరంగా ఉండదు. వారికి దుఃఖమే కలుగుతుంది, అమృతము లభించదు. సరే, ఇక భగవానుడు ఈ సముద్రమంథన కార్యాన్ని పూర్తి చేసి తన భక్తులైనటువంటి, తనను ఆశ్రయించినటువంటి వారికి, దేవతలకు అమృతాన్ని ఇచ్చి ఆ తర్వాత పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహనః హరి ఖగేంద్రునెక్కిపోయే నరేంద్ర. అప్పుడు భగవానుడు అందరికీ దర్శనమిస్తూ, అందరూ చూస్తూ ఉండగా గరుడవాహనారూఢుడై తన దివ్యధామానికి, శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత దేవతలకు అమృతము లభించటాన్ని, దేవతలు ఆ విషయములో విజయాన్ని పొందటాన్ని చూసినటువంటి దానవులు వెంటనే వారి వారి ఆయుధాలు పట్టుకొని దేవతల వైపు పరిగెడుతున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 15వ శ్లోకము. శరీరవాङ्మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీరవాङ्మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.